పార్టీని నడిపించే విషయంలో ఎంత క్లిష్ట పరిస్థితి ఉంటుందో మీకు తెలుసు. మీకున్నటువంటి బిజినెస్లు ఏంటో తెలియదు, మీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలియదు. అనేక కుట్రలు, తప్పుడు ప్రచారాల్లో ఇది కూడా ప్రధానమైనది. నేను ఎవరో పలానా వాళ్ళకి ఏమున్నాయి అంటే భారతీయ సిమెంట్ చెప్తాను, ఆగండి. లాంటివి ఏమున్నాయి చెప్తారు స్పష్టంగా. ఆగండి, ప్రజలు కూడా నమ్మాలి కదా. ఈయన దగ్గర ఒకటి అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ ఈరోజు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీకి ప్రధానంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రాన్ని చూసినా, తెలంగాణ యొక్క రాష్ట్రాన్ని చూసినా ప్రధానంగా పీడిస్తున్న అంశం ఏదైనా ఉంది అని అంటే మత మార్పు. బీసీలు వేరు, ఓసీలు వేరు, ఇంకొకరు వేరు అని చెప్పి హిందువులు ఇలా విడిపోతుంటే మత మార్పిడులు ఏ రకంగా కంట్రోల్ అవుతాయి? రానున్న రోజుల్లో హిందువుల యొక్క భవిష్యత్తు ఏంటంటే చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది, మేల్కొల్పాల్సిన అవసరం ఉంది, ఐక్యతను పెంపొందించాల్సిన అవసరం.